భద్రాచలం వరాహ లక్ష్మీ నరసింహస్వామి చందనోత్సవం సందర్భంగా స్వామి భక్తులకు నిజరూప దర్శనమిస్తున్నారు. ముందుగా ఆలయ అనువంశిక ధర్మకర్త అశోక్ గజపతి రాజు కుటుంబ సభ్యులు తొలి పూజ నిర్వహించారు. అనంతరం స్వరూపానంద సరస్వతితో పాటుగా పలువురు ప్రముఖులు, అధికారులు అప్పన్న నిజరూప దర్శనం చేసుకున్నారు. వేకువజాము నుంచే భక్తులు స్వామివారి దర్శనానికి క్యూ కట్టారు. ఆలయ అధికారులు భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఏర్పాట్లు చేశారు. क्षीर समुद्र राजतनयां श्रीरंगधरमेश्वरीं दासीं भूतलमस्तदेवतां गोविंदा दारी 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 ఆల్రెడీ మనకు కార్యక్రమాలు బిగినాయి. మనకు ఆల్రెడీ మనకి విధిగా సాంప్రదాయంగా ధర్మకర్త ఫ్యామిలీ వారి దర్శనం కూడా అయిపోయింది. అలాగే మనకు శారదాపీఠం వారు, తర్వాత జుడిషి వారు కూడా, అలాగే సామాన్య ప్రజలు అంటే మనకి 300 ఫ్రీ టికెట్ కానీ 300, అలాగే 1000-1500 కూడా సజావుగా సాఫీగా మీరందరూ గమనించారు. బయట మొత్తం అన్ని స్కానర్లు 10 చోట్ల స్కానర్లు పెట్టాం. ప్రతి చోట కూడా టికెట్ చూసరావడం జరిగింది. ప్రతి టికెట్ కూడా హోలోగ్రామ్ పెట్టడం వల్ల ఎటువంటి రీసైక్లింగ్ లేకుండా ఈసారి మొత్తం కూడా ఏర్పాట్లు చేయడం జరిగింది. ప్రస్తుతానికి చాలా సజావుగా జరుగుతుంది. బస్సులు కూడా స్టార్ట్ అయినాయి. అలాగే అన్ని వెహికల్స్ కూడా ఫిట్నెస్ తీసుకున్నాం. నిన్న ఈ మధ్యాహ్నం మేము డ్రై రన్ చేసాము. 100% వెహికల్ ఫిట్నెస్ వచ్చింది. అలాగే షిఫ్ట్లో మారే డ్రైవర్లు కూడా ఆర్టీఓలు, మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్లు మనకు వాళ్ళకి బాధ్యతలు ఇచ్చాము. వాళ్ళే తీసుకొని వచ్చి ఆ వెహికల్ ఎక్కించుకునే బాధ్యత కూడా వాళ్ళకి ఇవ్వడం జరిగింది. అలాగే మనకు జీవీఎంసీ తరపున మీరందరూ తెలుసు, వాటర్ పాయింట్లు కానీ, బటర్ మిల్క్ పాయింట్ కానీ, అలాగే శానిటేషన్ కానీ, అలాగే మనకు టాయిలెట్ పాయింట్స్ కానీ చేయడం జరిగింది. కమిషనర్ గారు, అడిషనల్ కమిషనర్ గారు వాళ్ళ సిబ్బంది పూర్తి స్థాయిలో సెట్ల ద్వారా సుమారుగా కొన్ని 100 మంది ఎంప్లాయీస్ కూడా డ్యూటీ పాస్ వాళ్ళకి ప్లేస్ చేయడం జరిగింది. అన్ని కూడా సజావుగా జరుగుతున్నాయి. అన్ని పాయింట్స్ కూడా ఆన్ అయినాయి. అండ్ పబ్లిక్ కూడా అన్ని కూడా దేర్ ఎక్స్ప్రెసింగ్ దేర్ సాటిస్ఫాక్షన్ ఆన్ ది ఆల్ అరేంజ్మెంట్స్ మేడ్ ఆన్ ది. ప్రస్తుతానికి మనము 1500 కూడా స్టార్ట్ చేయడం జరిగింది. సో యాజ్ అండ్ వెన్ వచ్చిన వాళ్ళని వచ్చినందరూ కూడా పంపించడం జరుగుతుందండి. అలాగే కమాండ్ కంట్రోల్స్ కూడా పనిచేయడం స్టార్ట్ అయింది. సో ఎంప్లాయీస్కి ఏ ప్రాబ్లం ఉన్నా కానీ నైట్ అందరికీ వాళ్ళకి మన వాట్సాప్ గ్రూపుల్లో ఆ ఫోన్ నెంబర్లు, బోత్ ల్యాండ్ లైన్ అలాగే మొబైల్ నెంబర్ కూడా మనము అందరికి సర్క్యులేట్ చేయడం జరిగింది. ఒకవేళ ఎవరిని అడ్డుకుంటే కూడా ఆ కమాండ్ సెంటర్ కాల్ చేయమని చెప్పడం జరిగింది. అది మీడియా వారికి కూడా ఇన్ఫర్మేషన్ పాస్ అని చేయడం జరిగింది. అటువంటి సమస్యలు ఏదైనా ఉంటే మా దృష్టి తీస్తే కూడా ఇమీడియట్గా రిజాల్వ్ చేయడం జరుగుతుంది. బై గాడ్స్ గ్రేస్ ఐ థింక్ ఈసారి చంద్రోత్సవం అది మీ అందరి సహకారంతో ప్రాపర్గా పక్కగా జరుగుతుందని మేము ఆకాంక్షిస్తాం.
1.3 నుంచి 1.5 lakhs రావచ్చని ఎస్టిమేట్ చేస్తున్నామండి. అండ్ లక్కీలీ అయితే నిన్న కూడా కొద్దిగా వర్షం పడడం, వాతావరణం చల్లదనంగా ఉండడం కూడా ఐ థింక్ భక్తులకి కొద్దిగా ప్రశాంతంగా వాతావరణం కనిపిస్తుంది. థ్యాంక్ యూ. నేను గవర్నమెంట్ స్కూల్లో టీచర్గా చేస్తున్నాను. ఈసారి నిజరూప దర్శనానికి వచ్చున్నాము. 4:30కి వచ్చున్నాం, 5:30 కల్లా అయిపోయింది దర్శనం. ఫ్రీ దర్శనంకి వచ్చామండి. చాలా బాగుంది. ఏర్పాట్లన్నీ బాగున్నాయి. చక్కగా ఎక్కడికక్కడ జ్యూసెస్ అన్నీ ఇచ్చున్నారు. సెక్యూరిటీ అంతా చాలా బాగుంది. అంత సింగిల్ లైన్లో పంపించారు. ఫ్రీ దర్శనం ఇంత బాగుంటుందని అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. లాస్ట్ టైం 1500 విఐపి దర్శనంకి వచ్చినా వరస్ట్గా ఉంది, ఫెయిల్యూర్ లాస్ట్ టైం. ఈసారి చాలా బాగుంది. థ్యాంక్స్ అండి. థ్యాంక్స్ టు సింహాచలం దేవాదాయ శాఖ వాళ్ళు చాలా బాగా చేస్తారు. ట్రాఫిక్ ఎక్కడ లేదండి, ఏం ఇబ్బంది లేదు. 3:30కి వచ్చాము. బస్సులు ఎన్ని కావస్తే అన్ని ఏర్పాటు చేశారు. ఎక్కడ స్టాండింగ్ లేదు. నీట్గా వెళ్ళున్నాం, నీట్గా వచ్చున్నాం. ఫ్రీ దర్శనమైనా నిజంగా విఐపి దర్శనం కన్నా చాలా బాగా అయింది. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఓం నమో వెంకటేశ. ఈరోజు నేను శ్రీ సింహాచల అప్పన్న స్వామి చందనోత్సవ దర్శనానికి చేసినానండి. అసలు ఆ దర్శనం అవుతుందని ఎక్స్పెక్ట్ చేయలేదు. అనుకోకుండా దర్శనానికి వెళ్ళడం జరిగింది. జస్ట్ హాఫ్ అన్ అవర్లో దర్శనం అయిపోయిందండి. అటు ఫ్రీ దర్శనంకి వెళ్ళానండి. ఎక్కడికక్కడ ట్రాఫిక్ కంట్రోల్ చేయడంలో పోలీసు సిబ్బంది కానీ, దేవాదాయ సిబ్బంది కానీ, వాలంటీర్ సిబ్బంది కానీ అన్ని విధాల భక్తులకి సహాయ సహకారాలు అందిస్తా, ట్రాఫిక్ కంట్రోల్ చేస్తా, దర్శనము భక్తులకి చాలా సులభతరంగా, భక్తులకి ఇబ్బందులు కలగకుండా చాలా బాగా చేసినదండి. చాలా సంతృప్తికరంగా ఉంది. నిజంగా దైవానుగ్రహంతో ఈరోజు నేను దర్శనం చేసుకోగలిగినాను. అందరికీ ధన్యవాదాలు. నమస్తే. వచ్చాము. నా పేరు గౌతమి. అన్ని సదుపాయాలు బాగానే ఉన్నాయి. ట్రాఫిక్ ఇబ్బందులు కానీ అంతా చాలా బాగానే ఉంది. ఎక్కడ ఏ ఇబ్బంది కానీ ఏం లేదు. లైన్ చాలా చక్కగా వెళ్తుంది. పోలీస్ బందోబస్తు చాలా బాగుంది. ఎక్కడ ఫుడ్ విషయంలో కానీ డ్రింక్ విషయంలో కానీ ఏ ప్రాబ్లం కూడా లేదు సార్. బస్సులు అంతా స్పెషాలిటీ అంతా బాగానే ఉన్నాయి. 300 టికెట్ వెళ్ళాను సార్. హాఫ్ అన్ అవర్లో అయిపోయింది సార్. ఓకే, ఇదే ఫస్ట్ టైం. వచ్చి వెనక్కి వెళ్ళిపోయామండి. చాలా బాగుంది. ట్రాఫిక్ జామ్ అయిపోయి వెనక్కి వెళ్ళిపోయాం. అక్కడి వరకు అన్నిగా బాగానే ఉంది. ఈ సంవత్సరం మాత్రం చాలా బాగుంది. దర్శనాలు అయ్యి అన్ని. నా పేరు వేణుగోపాల్ అండి. నేను సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీని. ఈరోజు ప్రతి సంవత్సరం మేము వస్తుంటాం ఇక్కడికి. ఈరంత హ్యాపీయెస్ట్గా వీ నెవర్ ఫెల్ట్. చాలా చక్కగా ఉంది. ఆ కిందన కార్లు ఆపేయడం వల్ల ఫ్రీ బస్సు ఆల్మోస్ట్ 40-50 బస్సెస్ అరేంజ్ చేశారు. ఎక్సలెంట్ మూమెంటు. యాక్చువల్గా మాకు టికెట్ దొరకలేదు. టికెట్ మొన్న 8th ఎప్పుడో కంప్లీట్ అయిపోయింది. మాకు టికెట్ దొరకదా అవుతుందా వచ్చాము. యూ వోంట్ బిలీవ్, వితిన్ 1 అవర్లో ఫ్రీ దర్శనం అయిపోయింది. అది కూడా దర్శనం కూడా ఎక్సలెంట్. లోపల ఎవరిని అలౌ చేయ ఇన్సైడ్ టెంపుల్ ఎవరిని అలౌ చేయలేదు కాబట్టి స్వామివారు క్లియర్గా కనబడుతున్నారు. నో బ్రేక్. ఎక్సలెంట్ ఎక్సలెంట్. స్పెషల్గా బ్రేక్ దర్శనాలు లేవు, అందువల్ల కూడా చాలా ఫ్రీగా చాలా ట్రాఫిక్ కంట్రోల్ ఎక్సలెంట్. పోలీస్ వ్యవస్థ హ్యాట్స్ అప్ టు పోలీస్ వ్యవస్థ రాదర్ టు సే. చాలా బాగా చేశారు. ఎక్సలెంట్ అండి. హోప్ ఇట్ కంటిన్యూ. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్.